ప్రవీణ్ పగడాల విషయం గురించి మళ్ళీ మేము ముందుకు వచ్చాను. మొన్న కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది రాజమండ్రిలో. అది పూర్తిగా సక్సెస్ అయింది. దాంట్లో చాలా క్లియర్గా మనం చెప్పాం, ఇది హత్య అని నమ్మిన వాళ్ళందరూ మీరు తప్పకుండా రండి, వచ్చి కొవ్వొత్తులు వెలిగించండి అన్నారు. అది చాలామంది వెలిగిస్తూనే ఉన్నారు. ఈరోజు నిన్న కూడా వెలిగిస్తున్నారు. నిన్న ఒక తహసీల్దార్ గారు, రిటైర్డ్ తహసీల్దార్ గారి కుటుంబం, విజయవాడ నుంచి స్పెషల్గా ఇక్కడి నుంచి ఒక కుటుంబం, చాలా కుటుంబాలు వచ్చి ఆ కుటుంబం అంతా కలిపి అక్కడ నేను ఆ రోజున సడన్గా అక్కడికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ నన్ను పట్టుకుని ఏడుస్తున్నారు. బ్రదర్ మీరు జాగ్రత్త, మీరు చాలా జాగ్రత్త, మాకు భయంగా ఉంది, ఏం చేస్తారు అని ఆ కొవ్వొత్తులు వెలిగించిన తర్వాత నాతో ఫోటో తీయించుకుని ఏడుస్తున్నారు. సరే నేను అక్కడ ఎందుకు వెళ్ళానంటే, ఇక్కడికి బాడీ తీసుకొచ్చారు, ఇక్కడికి రోడ్డు నుంచి బాడీ తీసుకొచ్చారా, వెనక నుంచి బాడీ తీసుకొచ్చారా, వెనక నుంచి బాడీ తీసుకురావడానికి ఆస్కారం ఉందా అని చెప్పి వెళ్ళాను. పక్కాగా వెనక నుంచి బాడీ తీసుకురావచ్చు. ఎక్కడి నుంచి తీసుకురావచ్చు అంటే, కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ నుంచి ప్రకృతి వేదిక మధ్యలో ఎక్కడి నుంచైనా ఏ కారణన్నా దింపచ్చు. దింపి ఎక్కడైతే ప్రవీణ్ పగడాల బాడీ మనకి దొరికిందో దాని మీద మోటార్ సైకిల్ పెట్టి వెళ్ళిపోయారు దుండగులు, అక్కడ వరకు బాడీని చాలా ఈజీగా చేర్చచ్చు. అక్కడ నేను కనుగొన్నది ఏంటంటే, ఒక మంటేసినట్టుగా ఒకటి ఉంది, ఒక బీర్ బాటిల్ ఉంది అక్కడ. దాని తర్వాత బాడీని పడుకోబెట్టడానికి ఒక గోని సంచి లాంటిది ఉంది. ఎన్ని వీడియో తీశాను నేను, వీడియో మీకు పంపిస్తాను. చూసిన తర్వాత ఇంకా అనుమానం ఎక్కువైంది. చాలా ఈజీగా వెనక నుంచి తీసుకురావచ్చు, వెనక నుంచి బాడీని పెట్టచ్చు. మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది నేను ఎందుకన్నా మంచిదని మొన్న వెళ్ళి చూసినప్పుడు ఆ సీన్ కనబడింది.